ఎనీథింగ్? సో నాకు తెలిసినంత వరకు మెయిన్ పాయింట్స్ ఆల్మోస్ట్ నేను మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఇక ప్రధానంగా మన పరిపాలన సైడ్ వస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు మీరే. రెవెన్యూ వ్యవస్థే చెవులు కళ్ళు. నిజంగా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అది ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఫ్లడ్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది జిల్లా కలెక్టర్ కిందకి వాళ్ళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కో ఎంఆర్ఓకో చేస్తాడు. అంటే రెవెన్యూ వ్యవస్థతోనే మొదలవుతుంది. మొన్న ఫ్లడ్లో కూడా ఎక్సలెంట్గా పనిచేశారు. చాలా మినిమం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే విధంగా కష్టపడి పనిచేశారు. దాన్ని రియల్గా యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా నేను అప్రిషియేటింగ్గా చేయటం కాదు, క్యాబినెట్లో మంత్రులు అందరం కూడా చాలా కష్టపడి మన రెవెన్యూ వ్యవస్థ పనిచేశారు అనేది చర్చించుకోవటం జరిగింది. దానికి నేను చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషానికి కారణం మీ అందరి కష్ట ఫలితమని గర్వంగా కూడా చెప్పుకుంటున్నా. అంతేకాదు, ఇందాక నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో నా సోదరులు కూడా కొంతమంది చెప్పారు. అంటే వ్యవస్థలో అందరూ తప్పు అని నేను అనను. ఎవరో ఒకళ్ళో ఇద్దరో నలుగురో చేసిన తప్పు కూడా మన వ్యవస్థ మొత్తాన్ని రెవెన్యూకే చుడతారు. అసలు రెవెన్యూ అంటేనే బదనాం చేయించుకోవటానికి స్పేస్ ఉన్న డిపార్ట్మెంట్ అది. ఎవరు దీని మీదైనా మనం గాజు ఉన్న భవంతి, ఎవరు రాయేసినా ఎటు నుంచి వచ్చి రాయి తగిలినా అది మన రెవెన్యూకే తగులుద్ది. మనం జాగ్రత్తగా ఉంటేనే తగులుద్ది. ఇక మరీ జాగ్రత్తగా లేకుండా ఏదన్నా చేస్తే, ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే మన వ్యవస్థ మొత్తము ఆ నింద మొయ్యాల్సి వస్తుంది.